పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని పేరు పెట్టబడిన యోధా ప్రజలు, యెరూషలేము నివాసులు. యెరూషలేము నివాసులు ఈ యూదా ప్రజలు, ఈ యెరూషలేము నివాసస్తులు కరువు కాలములో నిలిచిపోయారు, అసమాధానపు అంచుల్లో నిలిచిపోయారు. వారి శరీరమునకు స్వస్థత కొంచెమైనా కంటికి కనబడట్లేదు. కుటుంబాలుగా ఆనందకరంగా ఉండవలసిన కుటుంబాలు, ఆశీర్వాదానికి నాంది పలకవలసిన కుటుంబాలు, ఒకరి మధ్య ఒకరికి విభేదాలు కలుగుతూ, ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలు ఎదురవుతూ, ఒకరి మధ్య ఒకరికి ఐక్యత సఖ్యత లేక దేశములో ఉన్న ప్రజలందరూ చెల్లాచెదురుగా మార్చబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. వీటన్నిటికీ కారణం ఏంటి? అసమాధానము కలిగి బ్రతికేదానికి కారణం ఏంటి? అనారోగ్యముతో నిలిచిపోయేదానికి కారణం ఏంటి? అసమాధానముతో నిలబడేదానికి కారణాలు ఏంటి అని పరిశుద్ధ గ్రంథంలో చదివితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది అంటే, దేవుని పేరు పెట్టబడిన యూదావారు కానివ్వు, దేవుని పేరు పెట్టబడిన యెరూషలేము నివాసులు కానివ్వండి, వారు ఈ ప్రతికూలమైన పరిస్థితులలో నిలిచిపోయి కంటతడి పెడుతూ కన్నీరు కారుస్తూ కష్టకాలములోనికి దిగిపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే, వారట దేవునికి విరోధులుగా మారారంటండి. దేవునికి విరోధముగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. దేవునికి వ్యతిరేకులుగా దేవుని మీదే ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు చేస్తున్నందువలన ఆ ప్రజలకు కలిగినది ఏంటో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా నిలబడినందువలన ఈ ప్రజల కుటుంబాలలో జరుగుతున్నది ఏంటో తెలుసా? ఆవేదన, అసమాధానం, అనారోగ్యం, ఇబ్బందులు, ఇక్కట్లు ఏవైనా కావచ్చండి. దేవునికి వ్యతిరేకంగా నిలిచి ఉన్నారు కనుక ఇవన్నీ వారి ముంగిట నిలబడి వారిని కృంగదీసేటట్లుగా చేస్తూ వచ్చాయి. ఈ పరిస్థితులలో వారు నిలిచి, ఈ కష్టకాలంలో వారు నిలిచి ఎగ్గుళ్ళు పెట్టి ఏడుస్తున్నారు. మాకే ఎందుకు ఈ కష్టం? మేమే ఎందుకు ఈ బాధను అనుభవించాలి? మేమే ఎందుకు ఈ క్షోభ పడాలి? మేమే ఎందుకు ఈ కన్నీళ్ళ మధ్యలో మా కుటుంబాన్ని నడిపించుకోవాలి? వీటన్నిటికీ కారణం ఏంటి అన్నట్లుగా వారు గొప్పగా కొలచబడి కుటుంబాలుగా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నారండి. ఆ దేశంలో ఎవరిని పలకరించినా, ఎవరిని పలకరించాలని పరామర్శించాలని వారి యొద్దకు వెళ్ళినా ప్రతి వారి నోట వచ్చే మాట అదే. ఏంటి? కరువుతో నింపబడిపోయామండి. ఏ పని ప్రారంభించినా దానిలో ఒక దీవెన లేదండి. ఆశీర్వాదానికి నాంది పలకాలని అడుగులు వేసామండి, కానీ ఆశీర్వాదానికి బదులు శాపం, ఆశీర్వాదానికి బదులు దరిద్రత, ఆశీర్వాదానికి బదులు ఆవేదన తప్ప మా కుటుంబంలో కంటికి ఒక్క దీవెన కూడా కనబడట్లేదండి అంటారు ఆ ప్రజలు. అలాంటి పరిస్థితులలో ఆ ప్రజలు నిలిచిపోయారు. ఆ పరిస్థితులన్నిటిని చూచి ఆ దేశంలో ఉన్న ఒక ప్రవక్త దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తున్నాడండి. ఎలుగెత్తి కన్నీరు కారుస్తున్నారు.
ఎవరి నిమిత్తం? ఎవరి నిమిత్తం? కట్టుకున్న భార్య నిమిత్తం కాదు, కడుపున పుట్టిన కన్నబిడ్డల నిమిత్తం కాదు, రక్త సంబంధికుల నిమిత్తం కాదు, తల్లిదండ్రుల నిమిత్తం కాదు. ఎవరి నిమిత్తం ఆ ప్రవక్త కన్నీరు కారుస్తున్నారు అంటే కష్టకాలములో నిలిచిపోయిన ప్రజల కొరకు. కష్టకాలములో కష్టమును అనుభవిస్తూ, కష్టకాలములో శ్రమను అనుభవిస్తూ, వేదన చెందుతూ, ఆశీర్వాదము కంటికి కనబడక ఆ వేదనతో నింపబడిన ప్రజల నిమిత్తం దైవ సేవకుడు నడుమును కట్టుకొని, కడుపును కాల్చుకొని, నోటిని కొట్టుకొని, మనసు నిలుపుకొని ఆ ప్రజల కొరకు ఎలుగెత్తి, దేవా ఒక్కసారి ఈ ప్రజలను కనికరించు, ఒక్కసారి ఈ ప్రజలకు మేలు చేయకపోయావా, ఈ ప్రజల మీద నీ కటాక్షము పంపకపోయావా అని ఈ దైవ సేవకుడు దేవుని సన్నిధిలో చేరి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆకాశమందున దేవుడు ఇతనికి ప్రత్యక్షమై ఒకటే అంటున్నాడండి. ఒక బాధకరమైన మాట దేవుడు చెప్తున్నాడు. వాస్తవానికి ప్రార్థిస్తే నేను సహాయం చేస్తాను అని చెప్పు అని చెప్పాలి. వాస్తవానికి దేశ క్షేమం కొరకు దైవ సేవకుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఈ ప్రజలకు నేను మేలు చేస్తానని చెప్పు అని చెప్పాలి. అలా చెప్పవలసిన దేవుడు అలా చెప్పట్లేదండి. ఏం చెప్తున్నాడు తెలుసా? దైవజనుడా, ఈ ప్రజల కోసం ఎందుకు ఏడుస్తావు? ఈ ప్రజల కోసం ఎందుకు కన్నీరు కారుస్తావు? ఈ ప్రజలకు మేలు కలుగున్నట్లుగా నీవు ప్రార్థన చేయవద్దు. దేవుడే చెప్తున్నారండి. ఎంత బాధకరమైన విషయం ఆలోచించండి. దైవ సేవకుడు ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంటే, దైవ సేవకుడు ఒక వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థన చేస్తుంటే, దైవ సేవకుడు ఒక దేశము కొరకు, ఒక సంఘము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవాది దేవుడు చెప్తున్నారు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయవద్దు. వారికి మేలు కలుగునట్లుగా నీవు మొరపెట్టవద్దు. నా మాట వినులే అన్నాడు. ఈ దైవజనుడు అంటారు, అయ్యా వారి కొరకు కాక ఎవరి కొరకు నేను ప్రార్థన చేయాలి? వారి కొరకే కదా నీవు నన్ను ఏర్పరచుకుంది. వారి కొరకే కదా తల్లి గర్భములో పిండోత్పత్తి కాక మునిపే నీవు నన్ను నిర్ణయించుకుంది. నీవు నన్ను ఏర్పరచుకున్నది ఎందుకు? ఈ ప్రజల క్షేమము కొరకు కన్నీరు కార్చాలనే కదా. ఈ ప్రజల కొరకు నా కడుపును కట్టుకొని ఈ ప్రజలు మేలు చూడాలనే నీవు నన్ను ఏర్పరచుకున్నావు కదా. మరి వీరి కొరకు కాక నేను ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మరి వీరి కొరకు ప్రార్థన చేస్తుంటే ఎందుకు వద్దంటున్నావు అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఇతనితో చెప్తున్నాడండి. ఏమంటున్నాడు తెలుసా? వీరు నాకు విరోధులుగా మారారు. దేవుడు అంటున్నారు, నేను వీరికి మేలు చెయ్యదలిచా, నేను వీరి మీద నా కటాక్షమును పంపదలిచా, వీరి మీద నా ప్రసన్నతను నేను ఉంచాలనుకున్నాను. వీరు ఎక్కడ నిలబడిన ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా నేను నా మహిమ కలిగిన బాహును చాపి లేపాలనుకున్నాను. కానీ వీరు నాకు విరోధులై, నేనంటాను లోకానికి విరోధంగా ఉంటే మనకు ఏమీ ఒరగదు, తరగదు, అవునా కదా? మరి దేవునికి విరోధంగా నిలబడితే ఏమైనా సాధించగలవా? దేవుని మాటకు విరోధంగా నిలబడితే ఏమైనా నువ్వు సంపాదించుకోగలవా? దేవుని మాటకు కట్టుబడకుండా నిన్ను నీవే వ్యతిరేకులుగా మార్చుకుంటే నువ్వేమన్నా సాధించగలవా? ఏంటండి, ఏమైనా సాధించగలవా? ఏం సాధించలేవు, శూన్యము తప్ప ఏమి సాధించలేవు, సాధించబోవు కూడా. ఈ ప్రజల పరిస్థితి ఆ విధంగా మారింది. ఈ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తుంటే వద్దన్నాడు. కానీ ఈ దైవ సేవకుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టకుండా, అయ్యా నీవు వద్దన్నా నేను వీరి కొరకు మొరపెడుతా. ఎందుకంటే వీరి కష్టం అంతా ఇంత కాదు. నేను ఇంకా ఆలోచించానండి. ఏమని ఆలోచించానంటే,
ఇతనైనా చూసేది వారి కష్టం, దేవుడు చూడట్లా? మన దేవుడు ఎవరు? అగ్ని నేత్రములు కలిగిన వాడు. మన దేవుడు ఎవరు? మనమన్నా సంవత్సరం పాట ఉంది కదా, దేహమందు గాయం అయితే మనం చూస్తాం, మరి గుండెకు తగిలిన గాయం ఎవరు చూస్తాడు? నువ్వు చూస్తావా? చెప్పరేంటండి? గుండెకు తగిలిన గాయం ఎవరు చూస్తాడు? ఎవరు చూసేది ఎవరు? మరి ఆయన. నేను అనే మాట ఏంటంటే, ఒకవేళ ఈ దైవ సేవకుడు పైన కలుగుతున్న కష్టమును చూస్తున్నాడు, మరి అంతరంగములో కలుగుతున్న కష్టం ఎవరు చూసేది ఎవరు? ఆయన. ఈ దైవ సేవకుడి కంటే ఈ ప్రజల కష్టం ఎవరికి తెలుసు? వీరిని సృష్టించిన సృష్టికర్తకు తెలుసు, వీరిని నిర్మించిన నిర్మాణకుడికి తెలుసు, వీరు పడుతున్న వేదన ఏంటో. దేవుడు అంటారు, బాబు నీకంటే వీరి కష్టం నాకు బాగా తెలుసయ్యా. సరే తెలిస్తే తెలవనివయ్యా బాబు, అయినప్పటికీ నేను వీరి కొరకు ఏం చేయబోతున్నా? వీరు వ్యతిరేకులుగా మారారు కదా. నీ మాటకు లోబడక, నీ మాటకు వెన్ను చూపెడుతూ, లోకానికి ముఖాన్ని చూపెడుతూ, లోక సంబంధమైన ఆలోచన ప్రకారం నడిపించబడుతూ నీకు దూరం అయిపోయిన ఈ ప్రజల నిమిత్తం, ఈ దేశ ప్రజల నిమిత్తం నేను మరలా మొరపెడుతున్నాను, కనికరించు అని ఈ కష్టములో ఉన్న ఈ ప్రజల కొరకట ఈ దైవ సేవకుడు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు. చదువుతారన్నమాట. ఇర్మియా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 7, 8, 9 వాక్యాలు చదువుతారు. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, నీవే ఈ ప్రజలను కష్టకాలములో నుండి రక్షించు అని ఈ దైవ సేవకుడు ఏం చేస్తున్నాడు? వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇక తలెత్తి నన్ను చూడ, నేను చెబుతాను. ఈ దైవజనుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కష్టకాలంలో నిలబడిన ఈ ప్రజల కొరకు ఒకటే ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో మా ప్రవర్తనను బట్టి, మా ఆలోచనను బట్టి, మా నడవడికను బట్టి, మా జీవితమును బట్టి మేము నీకు ప్రతికూలముగా బ్రతుకుతూ వచ్చాం, మేము మీకు విరోధముగా మార్చబడుతూ వచ్చాం, మేము చేసిన పాపమును బట్టి మా దోషము మా మీద మోపబడిపోయిందయ్యా. కనుక మా దోషమును తీసివేసి, మా పాపమును కడిగివేసి ఒక్కసారి మా కష్టమును చూడు. మా కష్టమును చూచి ఈ కష్టకాలములో నీవు ఇశ్రాయేలుకి ఏమవ్వాలి? రక్షించే ఒక రక్షకుడిగా నీవు నిలబడాలి అని ప్రార్థన చేస్తున్నారండి. ఓ సేవకుడిగా దీన్ని నేను మన వైపు చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలునకు చెప్పండి కదా అని రాశారు కదా, నేను మన వైపు చదువుతున్నాను, వినండి. ఈ సుళ్ళూరుపేట సంఘానికి ఆశ్రయుడా. మన దేవుడెవరు? చెప్పండి. మన దేవుడెవరు? ఆశ్రయుడు. ఎవరికి? నాకు. ఎవరికి? గట్టిగా చెప్పకపోయారా? ఎవరికి? ఆడ ఇశ్రాయేలునకు అంటే ఏకవచనమే వాడారా, అక్కడ బహువచనం వాడలా. ఒక వ్యక్తిని కూర్చే మాట్లాడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి నువ్వు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మీలో ఎవరైనా అవ్వచ్చు. సుళ్ళూరుపేట సంఘస్థులారా, సుళ్ళూరుపేట సంఘానికి ఆశ్రయుడా, ఒక్కసారి ఈ సుళ్ళూరుపేట సంఘానికి కలిగిన కష్టమును చూడయ్యా. ఆ రోజు దైవజనుడైన ఇర్మియా దేవుని సన్నిధిలో చేరి మొరపెట్టినట్లుగా ఒక సేవకుడిగా నేను మీ కొరకు మొరపెడుతున్నాను. నేను మీ కొరకు మొరపెట్టాను కనుకనే నా దేవుడు ఈ మాట నాకు ఇచ్చాడు.
ఈ మాట మీతో చెప్పమన్నాడు. ఒక సేవకుడిగా చెబుతూ ఉన్నాను. సుళ్ళూరుపేట సంఘమునకు ఆశ్రయుడా, వీరి కష్టమును చూచావు గనుక వీరి కష్టములో నుంచి ఈ దినము నుండి ఈ ప్రజలను రక్షించవా అని వేడుకొంటున్న మరుక్షణమే కరుణ కలిగిన దేవుడు రక్షించుటకు మీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నారు. రక్షించుటకు మీ మధ్యలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. మీకు ఆశ్రయుడుగా నిలబడిన యేసు మీ కుటుంబాలన్నిటిని రక్షించబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలన్నిటిని కాపాడబోతూ ఉన్నారు. ఎక్కడే కానీ ఎప్పుడే కానీ అవంతరాలు, ఆటంకాలు, ఆటుపోటులు, ఆవేదనలు కలగకుండా నా ప్రభు అయిన యేసు మీ కుటుంబాలన్నిటిని కాపాడబోతూ ఉన్నారు. అందుకే వాక్యం ఉంటుంది, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా. ఈ ప్రజలు కష్టకాలంలో నిలిచిపోయారు. ఈ ప్రజలు వేదన కాలంలో నిలిచిపోయారు. ఈ ప్రజలు బాధ కాలంలో నిలిచిపోయారు. ఈ బాధలు, ఈ వేదనలు, ఈ కన్నీరు తుడిచివేయబడినట్లుగాను ఈ ప్రజలను నీవు రక్షించవా అని ప్రార్థన చేస్తే ఆకాశమందున దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారి కష్టకాలంలో వారికి రక్షకుడుగా నిలిచి ఉన్నాడు. వారి కష్టకాలంలో వారికి తోడై ఉన్నాడు. వారి కష్టకాలంలో వారి ప్రక్క నిలిచి వారి వెన్ను తట్టి వారిని బలపరిచి సమాజంలో విలువగా నిలబెట్టాడు ఇశ్రాయేలీయులని. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను, వినండి. ఇప్పటి వరకు ఏ కష్టంలో నిలిచిపోయావో, దేవునికి విరోధమైన కార్యము చేస్తూ, దేవుని అడుగు జాడలలో నడిపించబడక, దేవునికి వెన్ను చూపెడుతూ, లోకానికి ముఖాన్ని చూపెడుతూ, లోక సంబంధమైన వాటికి నీవు సమీపమై, ఆత్మ సంబంధమైన వాటికి నీవు దూరమై ఒకవేళ వేదన పడుతున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో, ఈరోజు నా ప్రభు నీ పరిస్థితిని ఎరిగి నీతో చెప్తున్నారు. నీ కష్టకాలములో నీకు రక్షకుడుగా నా ప్రభు ఉండబోతూ ఉన్నారు. నీ వేదన కాలములో నా ప్రభు నీకు రక్షకుడుగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. నీ బాధ కాలంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు బాధను కొట్టివేసి ఆయన నీకు రక్షకుడుగా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నీకు ఆయన రక్షకుడుగా ఇప్పటి వరకు లేడు. కారణం ఏంటి? నీవు చెప్పు. ఇది ఎందుకు చెబుతామంటారా? నీ విరోధమైన ప్రవర్తనను బట్టి దేవుడు నీ కుటుంబానికి ఏ కార్యం చేయట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట రాయబడిన మాట అంటే తెలుసండి, మనందరికీ బాగా పరిచయమైన మాటే. తండ్రి దగ్గరికి కుమారుడు వచ్చి తండ్రితో అన్నాడు, నానా, నేనేం చిన్నపిల్లోని కాదు కదా, నేను కూడా ఒక వయసులో నిలిచి ఉన్నాను, నాకు లోక జ్ఞానం అంతా తెలుసు గనుక నా ఆస్తిని నాకు పంచివు అన్నారు. తండ్రి చాలా చెప్పి చూసుంటారండి, బాబు ఇది ఆస్తి పంచి ఇచ్చుటకు ఇది నీకు సరైన వయస్సు కాదయ్యా, ఈ వయసులో నేను నీకు ఇచ్చాను అనుకో, దాన్ని ఏం చేసుకుంటావు? పాడు చేసుకుంటావు. కానీ కుమారుడు ఏం చేశాడు? తండ్రి మాటను వ్యతిరేకించి, తండ్రి మాటను ఉల్లంఘించి, తండ్రికి విరోధముగా ఏం చేస్తావో నాకు తెలియదు, నా ఆస్తి నాకు పంచి, ఏం మాట్లాడండి, నా ఆస్తి నాకు పంచి ఇవ్వన్నాడు. ఎవరు? చిన్న కుమారుడు ఇవ్వన్నారు. ఇక చేసేది ఏమి లేక ఆస్తి అంతటిని పంచి చిన్న కుమారుని చేతిలో పెట్టాడండి. ఇప్పుడు చిన్న కుమారుడు చేతులు ఏముంది? ఈ ఆస్తిని చూచిన మరుక్షణమే ఎవడు తెలియని వాడు వచ్చి ఇప్పుడు భుజం మీద చేయేస్తున్నాడు, రే నేను నీ స్నేహితుడను. ఎవడో తెలియదు, తెలిసిన వాడు భుజాల మీద చేతులు వేస్తున్నాడు, తెలియని వాడు భుజాల మీద. ఎందుకని? ఏముంది చేతుల్లో చెప్పండి? 4 రూపాయలు ఉన్నాయి, అందుకే చెయ్యి వేస్తున్నాడు. ఇప్పుడు చెయ్యి వేసిన తర్వాత తిన్నగా వెళ్ళాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? తండ్రికి విరోధిగా మారి, తండ్రి సన్నిధిని విడచి, తండ్రికి దూరం అయిపోయి నచ్చిన చోటుకి వెళ్ళాడండి. ఇక నచ్చిన చోటుకి వెళితే హెచ్చరించేవాడు అక్కడ ఉండడు, ఉంటాడా? సరి చేయగలిగిన వాడు అక్కడ ఉండడు,
సరిదిద్దగలిగిన వాడు అక్కడ ఉండడు. సరైన బోధించేవాడు అక్కడ కంటికి కనబడడు. ఎందుకంటే అక్కడ ఏం వినబడుతుంది? నచ్చినది, నచ్చిన బోధ వినబడుతుంది, నచ్చిన మాట వినబడుతుంది, నచ్చిన వ్యక్తులు కనపడుతున్నారు. కనుకనే హెచ్చరిక ఉండదు. అందుకని నచ్చిన చోటకి నచ్చిన వ్యక్తులతో తిన్నగా ఊరికి వెళ్ళిపోయాడు. ఎవరిని విడిచి? నేను చెప్పనా? సహవాసాన్ని విడిచి, తండ్రితో సహవాసాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళారు? అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది అని విడిచి వెళ్ళాడు. తండ్రి ముందుగా హెచ్చరిక చేశాడు, బాబు ఈ ఆస్తి నీ చేతిలో ఉన్నంత వరకే నలుగురు నీ ప్రక్క నిలబడుతారు. ఈ ఆస్తి దూరం అయిందనుకో, నీ ప్రక్క ఏ వ్యక్తి నిలబడరా, ఒంటరిగా మారుతావు. నా మాట విను. అయ్యో ఎంత చెప్పినా వినలేదండి. వినక దూర ప్రాంతానికి వెళ్ళిపోయి, దూరదేశానికి వెళ్ళిపోయి ఆస్తి అంతటిని పాడు చేసుకున్నాడు. నేను చెప్పనా, కొంచెం ఆత్మ సంబంధంగా చెప్పనా? ఆస్తి అంటే ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయత. ఆత్మీయతే నీకు ఆస్తి. ఆత్మీయతనంతని పాడు చేసుకున్నాడు. తండ్రితో ఉన్నంత కాలం, తండ్రితో నివసించినంత కాలం, తండ్రితో సహవాసం చేసినంత కాలం అతని బ్రతుకులో ఎక్కడ ఎప్పుడు కూడా కన్నీరు చూడలేదండి. చూడలా. ఎప్పుడైతే సహవాసాన్ని దూరమయ్యాడో, ఎప్పుడైతే సహవాసాన్ని కాదని కాళ్ళతో తన్ని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడో అంతటిని కోల్పోయి అక్కడ ఎవరు పలకరించే నాదుడు లేక, పరామర్శించే వ్యక్తికి కంటికి కనబడక ఆకలి తీర్చుకుందామని వెళ్ళాడు. ఎక్కడికి? పందుల దగ్గరికి. మీకు పెద్దగా వ్యాఖ్యానం చేయట్లేదు, నేను టూకీగా చెప్తున్నాను. పందుల దగ్గరికి వెళ్ళాడు. పందుల దగ్గరికి వెళ్ళిన తర్వాత పందులు ఏమైనా చేర్చుకున్నాయా? చెప్పండి, మాట్లాడండి. పందులు ఏమైనా చేర్చుకున్నాయా? పందులు కూడా చేర్చుకోవాలా. దగ్గరికి రానేవాళ్ళ వస్తే మొట్టితో వేసేస్తున్నాయి. ఒరే దుర్మార్గుడా, తండ్రి సహవాసాన్ని ఎందుకు విడిచావురే? తండ్రి దగ్గర నుంచి ఎందుకు విరోధిగా తిరిగి వచ్చావు? తండ్రి సన్నిధిని ఎందుకు విడిచావు? తండ్రి సహవాసానికి ఎందుకు దూరమయ్యావు? నీ తండ్రి చెప్పే బోధను నువ్వు ఎందుకు వినలేదు అని పందులు మొట్టలతో వాయబీగుతున్నాయి. ఎప్పుడైతే పందులు కొట్టాయో ఏం కలిగిందంటే ఆడికి బైబిల్ చెప్తుంది, బుద్ధి. దేనితో కొట్టేంత వరకు? పందులు తన మొట్టెతో మొహంతో కొట్టేంత వరకు బుద్ధి రాలా. ఎప్పుడైతే కొట్టిందో ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఇప్పుడు అతనే అంటాడు, నేను నా తండ్రికి విరోధముగా పాపము చేశాను. ఇంటిని విడిచిపోయిన చిన్న తనయుడే తన హృదయములోంచి వస్తున్న మాట, నేను పరలోకమునకు నా తండ్రికి నేను విరోధముగా పాపము చేశాను. నేననే మాట. మరి ఎందుకు విరోధముగా ప్రవర్తించావు? ఎందుకు విరోధముగా అడుగులు వేశావు? ఎందుకు విరోధముగా అడుగులు వేసి నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని బ్రద్దలు చేసుకున్నావు? ఎందుకని? తెలుసో తెలియక ఇప్పుడు అంటాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళుతాను అని వచ్చాడు. వచ్చినవన్నీ దేవుడు దూరం చేశాడా? తండ్రి చేయలేదండి. హత్తుకున్నాడు, ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టాడు, ఇంట్లోనికి మనసారా ఆహ్వానించాడు. పోగొట్టుకున్న వస్త్రాలు, పోగొట్టుకున్న జోళ్ళు, పోగొట్టుకున్న ఉంగరాలు, పోగొట్టుకున్న అధికారం, పోగొట్టుకున్న సింహాసనం మరలా తండ్రి తన చిన్న కుమారుని చేతులకు అప్పగించాడండి. అతన్ని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఈ స్టోరీ అంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే, విరోధముగా ప్రవర్తించినందువలన అన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో, ఎప్పుడైతే తనకు తాను తెలుసుకున్నాడో, నేను నా దేవునికి విరోధముగా ప్రవర్తించకూడదు అనే జ్ఞానోదయం కలిగిందో, ఇప్పుడు మరలా పూర్వపు వైభవం కలిగిందా లేదా? ఇప్పుడు ఇశ్రాయేలు జీవితంలో కూడా అదే.
విరోధముగా ప్రవర్తించారు, తనకు తాను తెలుసుకున్నారు, దేవుని పాదాలు పట్టుకొని ఇప్పుడు మొరపెడితే దేవాది దేవుడు అంటున్నారు, మీ కష్టకాలములో నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా, మీ కష్టకాలములో నేను మీ దేశమునకు, మీ కుటుంబాలకు, మీ వ్యక్తిగత జీవితమునకు, మీ పిల్లలకు నేను ఒక రక్షకుడిగా నిలిచి ఉంటాను అని వారికి రక్షకుడిగా నిలిచి ఉన్నాడంటండి. ఓ సేవకుడిగా నేను కూడా మీతో ఈ ఆరాధనలో చెబుతూ ఉన్నాను, ఇప్పటి వరకు దేవుని మాటను వినకుండా, ఇప్పటి వరకు దేవుని వాక్యం నీ ఎదుటికి వచ్చి నీ హృదయాన్ని తాకుతూ ఉంటే, నీ హృదయానికి హెచ్చరిక చేస్తూ ఉంటే, నీ హృదయం సరిచేయాలని, సరిదిద్దాలని, నీ నడవడికను మార్చుకోమని పలుసార్లు దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ దేవునికి వ్యతిరేకంగా నిలిచి ఉంటున్నావు, దేవునికి వ్యతిరేకంగా మార్చబడుతూ ఉన్నావు. నేనెందుకు వినాలి, నేనెందుకు నడవాలి, నేనెందుకు పాటించాలి, నేనెందుకు ఈ మార్గంలో ఉండాలని నీవు ఇప్పటి వరకు అడుగులు వేస్తూ వస్తున్నావు. ప్రమాదంలో పడుతూ ఉన్నావు, జాగ్రత్త. ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. ఆ ప్రమాదంలోంచి తప్పించాలని కోరుకున్న దేవుడు, ఆ ప్రమాదం నీ ఇంటి దరిదాపులో నిలబడకుండా ఉండాలని కోరుకున్న దేవుడు ఈ ఆరాధన మీ అందరితో చెప్తున్నారు. ఈరోజు నీ మనసు వికసించబడి, నీ మనోనేత్రలు తెరవబడి, నీవు మనసు పూర్తిగా మనసారా ప్రభు వైపు నీవు తిరగగలిగితే, ప్రభు మీద నీవు ఆధారపడగలిగితే, నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయం, ఆశ్రయుడా నేను నీ వైపు తిరుగుతున్నాను అని నా దేవుని వైపు ఈరోజు తిరగగలిగితే మీ కుటుంబాలన్నిటిని నా దేవుడు కాపాడబోతూ ఉన్నాడు, అంతం వరకు రక్షించబోతూ ఉన్నాడు, అంతం వరకు క్షేమమును దయచేయబోతూ ఉన్నాడు, అంతం వరకు మీ కుటుంబాన్ని విడిచిపెట్టకుండా ఇశ్రాయేలునకు రక్షకుడిగా నిలిచి ఉన్నట్టుగా మీ కుటుంబాలన్నిటికీ నా ప్రభు రక్షకుడిగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. అందుకే ఈ ఇర్మియా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, వీరి కష్టకాలంలో వీరికి నువ్వెవరివి? రక్షకుడు. నేను చెప్పాలి అనుకున్న సందేశం టైటిల్ ఏంటో తెలుసా? కష్టకాలం మందు నిన్ను రక్షించే దేవుడు. నీ కష్టకాలంలో నిన్ను రక్షించే దేవుడు. ఇక తలెత్తునన్ను చూడ నేను చెబుతాను. ఇర్మియా ప్రార్థన చేశాడు. కష్టకాలంలో దేవుడు వారికి ఎలా ఉన్నాడు చెప్పండి? రక్షకుడిగా. రక్షకుడిగా. నీ కష్టకాలములో నా దేవుడు నీకు రక్షకుడిగా ఉండబోతూ ఉన్నారు. మీరు అనుకున్నట్లే నా దేవుడు మీ కుటుంబాలన్నిటికీ రక్షకుడిగా నిలిచి ఉండునుగాక. ఒకే ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. కష్టకాలమందు ఆయన మనకి రక్షకుడిగా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకే ఒక మాట. 107వ కీర్తన 6వ చరణాన్ని చదువుతారు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి కష్టకాలములలో నుండి దేవుడు వారిని విడిపించి ఉన్నారు. కొట్టు గట్టిగా, 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 గట్టిగా. ఇక కీర్తన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. దేవుని ప్రజలు వారికి కలిగిన ఆ కష్టములో దేవుడు వారికి రక్షకుడిగా ఉండినట్లు ఈ ప్రజలు ఏం చేశారు? ఈ ప్రజలందరూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారు. మా దేవా, మాకు ఆశ్రయుడా, మాకు కేడముగా నిలబడిన దేవా, ఒక్కసారి నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మేము పడి ఉన్న కష్టం అంతా ఇంత కాదు. ఈ కష్టములో నుంచి విడిపించే నాథుడు, తప్పించే యోధుడు మా కంటికి కనబడటం లేదయ్యా. గనుక ఈ కష్టంలో మేము కూరుకొని పోయాం. నీవు తప్ప మమ్మల్ని విడిపించే నాథుడు ఎవడు లేడు అని ఈ ప్రజలు దేవుని యొద్దకు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని మొర్ర పెట్టడం ప్రారంభించారంటండి.
ఇప్పుడు ఈ ప్రజలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెడితే ఆకాశమన్న దేవుడు ఏం చేశాడు? వారి కష్టమును చూచి మౌనంగా ఉన్నారా? వారి బాధను చూచి అలాగే నిలిచిపోయాడా? వారి కష్టమును చూచిన దేవాతి దేవుడు సింహాసనాన్ని విడిచి వారి మధ్యలోకి దిగి వచ్చి వారి కష్టకాలములన్నిటికీ ఏం చేశాడు? ముగింపుని కలగచేసి వారిని విడిపించి ఆనందకరమైన చోట నిలబెట్టినట్లుగా లేఖనం చెప్తుంది. కొంచెం మన వైపు మాట్లాడుకుంటే గడిచిన దినాలు, గడిచిన రోజులు, మీరు ఏ కష్టంలో నిలిచిపోయి ఉన్నారో మీకు తెలుసు కదా. నీ హృదయంలో ఏ కష్టం కలుగుతూ వచ్చిందో, నీ హృదయంలో ఏ బాధను అనుభవిస్తూ వచ్చావో, నీ హృదయంలో ఏ క్షోభ అనుభవిస్తూ అది తీరక కన్నీరు కారుస్తూ కాటికి కాలు చాపాలని కంకణము కట్టుకున్న రోజులు లేవంటారా? ఏంటండి? ఎందుకని? కలుగుతున్న కష్టం అలాంటిది, కలుగుతున్న బాధ అలాంటిది. సమస్యలని ముంగిటి నిలబడి మనల్ని పలకరిస్తూ ఉంటే గుండె పగిలిపోతుంది. పరిస్థితుల ప్రభావాలు విభిన్నంగా మలచబడి మన ఎదుట నిలబడి మన పలకరిస్తుంటే గుండె వేదనతో నింపబడిపోతూ ఉంది. ఈ వేదనలో నుంచి విడిపించే నాదుడు కంటికి కనబడక, వేదనల మధ్యలో నుంచి ఆదుకోగలిగిన వ్యక్తి కంటికి కనుమరుగైపోతే ఏమి చెయ్యాలో అర్థము కాక నిస్సహాయ స్థితిలో పడిపోయిన రోజులు లేవంటారా? నేను నిన్ను ఆదుకుంటాను అన్నవాడే, నేను నీకు సహాయం చేస్తాను అన్నవాడే, నేను నిన్ను విడిపిస్తాను అన్నవాడే ఆఖరికి కంటికి కనబడక కానరాని దూరానికి వెళ్ళిపోతే అన్ని తలంచుచు అన్ని మనసులో పెట్టుకొని కుమిలిపోతూ కుటుంబం మొత్తం గందరగోళముగా మలచబడి మార్చబడి వేదన పడిన రోజులు లేవంటారా? గడిచిన దినాలు అవే కదా నీవు చూచింది, గడిచిన దినాలు అవే కదా నీ కుటుంబంలో పొడచూపుతూ వచ్చింది, గడిచిన దినాలు వాటి మధ్యలోనే కదా నీ వ్యక్తిగత జీవితం ఈడవబడుతూ వచ్చింది. కారణం ఏదైనా కావచ్చు, ఏవైనా కావచ్చు. ఈ పరిస్థితులన్నీ గడిచిన రోజు నేను పలకరిస్తూ ఉంటే ఒక్కడివే గుండె పగిలినట్లుగా కన్నీరు కారుస్తూ మూలుగుతున్న రోజులు చాలా గతించిపోయాయి, చాలా దొర్లిపోయాయి. ఇక దీనిలో నుంచి నన్ను బయటికి తీసుకొని రాగలిగిన వ్యక్తి ఇంకెవరు లేరా? దీనికి ఒక ముగింపును కలగ చేయగలిగిన ఏ వ్యక్తి ఇక నా కంటికి కనబడరా అని ఆ సహాయం కోసం ఎదురు చూచిన రోజులు లేవంటారా? ఏంటండి? వాక్యం అంటుంది, వాక్యం చెప్తుంది, కొండల తట్టు నా కన్నులెత్తాను, రాజుల వైపు నా కన్నులెత్తాను, మనుషుల వైపు నా కన్నులెత్తి చూచాను, నాకు ఎక్కడ నుండి నాకు సహాయం కలగలేదయ్యా. ఇదిగో నీ వైపే ఆకాశమందు ఆసీనుడా, ఆకాశమందు సింహాసనం మీద ఆసీనుడా, నీ వైపే నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయం చేయవా అంటాడు భక్తుడు. నిజమే, ఇప్పటి వరకు అలసిపోయావేమో, సొమ్మసిల్లిపోయావేమో, జీవితము మొత్తం నెమ్మది లేక ప్రశాంతత లేక నీ జీవితాన్ని ఈడ్చుకుంటూ వస్తున్నావేమో. ఇదిగో ఈ ఆరాధనలో ఒక దైవ సేవకుడిగా మీ అందరితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నానండి. నీవు నీ కష్టకాలములో నుంచి విడుదల పొందాలి అని ఆశపడితే, నీ వేదనల మధ్యలో నుంచి నీవు విడిపించబడి తప్పించబడి క్షేమమును చూడాలని నీవు కోరుకోగలిగితే ఈరోజు దేవుని సన్నిధిలో నిలిచి ఉండవు కదా, మొరపెట్టి చూడు. నా ప్రభు నీ కష్టకాలంలోంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చేదానికి నీ ప్రక్క నిలిచి నీ వెన్ను తట్టబోతూ ఉన్నాడు, నీ వెన్ను తట్టబోతూ ఉన్నాడు. నీ పరిస్థితుల ప్రభావము మధ్యలో నుంచి దేవుడు నిన్ను విలువగలిగిన చోట నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ కష్టకాలమును తీసివేయబోతూ ఉన్నాడు. నీ వేదన కాలమునకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. నీ గుండెలలో గూడు కట్టుకొని ఉన్న ప్రతి మనో దుఃఖం నా దేవుడు ఈరోజు తీసివేయబోతూ ఉన్నాడు, కొట్టివేయబోతూ ఉన్నాడు, సమాప్తం చేయబోతూ ఉన్నారు, సమాప్తం కలగ చేయబోతూ ఉన్నాడు. ఏ దుఃఖం
నీ హృదయములో విలయ తాండమాడుతూ వచ్చిందో ఆ దుఃఖములో నుండి నా ప్రభు మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. ఎక్కడ పట్టుబడ్డావు? ఎక్కడ పట్టుబడిపోయినందువలనే కష్టం ఎదురైంది. ఓ మాట చెప్పనా ఆపనా? ఒకరోజు ఒక తెల్ల దొర, బహుశా మీకు చెప్పానో లేదో నాకు తెలియదు, సందర్భాన్ని బట్టి మీతో చెప్తున్నాను. ఒక తెల్ల దొర మన భారతదేశంలో ఉన్నారు. ఆ తెల్ల దొర అమితముగా ప్రేమించి కొన్ని రామచిలుకలను దగ్గరికి తీసుకున్నాడు. ఆ రామచిలుకకు కావలసిన ఆహారం పెడుతున్నాడు. ఆ రామచిలుకతో ముచ్చటగా ముద్దుగా ప్రతిదినం ప్రతి క్షణం సమయం ఉన్నప్పుడల్లా వాటితో ముచ్చటిస్తున్నారు. ఈయన వాటితో మాట్లాడుతున్నారు, అవి ఈయనతో. ఈ రామచిలుకలు మాట్లాడిన చూడలేదా మీరు? ఏంటండి, ఈయన వాటితో మాట్లాడుతున్నారు, అవి ఈయనతో మాట్లాడుతున్నాయి. రోజులు గతించిపోతున్నాయి. పాపం ఆయన ఈ దేశాన్ని విడిచి తన సొంత దేశానికి వెళ్ళిపోయే రోజు సమీపమైంది. బాగా ఆలోచించాడు, ఇవి నాకు బాగా దగ్గరైనాయి కదా, వీటిని నేను బాగా ప్రేమించాను కదా, మరి నేను వెళ్ళిపోయిన తర్వాత వీటి పరిస్థితి ఏంటి? నేను వెళ్ళిపోయిన తర్వాత ఏ శత్రువుల చేతిలో పడుతాయి? ఏ శత్రువు వీటిని చంపుతాడు అనే ఆలోచనలో నిలిచిపోయాడు. తెల్ల దొర నిలిచిపోయి ఎట్లాగైనా నేను లేకపోయినా ఇవి తప్పించబడినట్లుగా దీనికి కొన్ని మాటలు నేర్పాలి అనుకున్నాడు కాబోలు. రామచిలుకలందరినీ పక్కకు తెచ్చుకొని ఆ రామచిలుకలకు ఒక చిన్న పాట నేర్పాడండి. ఏం పాట? వేటగాడు వస్తుండు, వల్లేసి పోతుండు, నూకలు జల్లిపోతుండు, జాగ్రత్త అనే ఒక పాట ఈ రామచిలుకలకు నేర్పాడు. ఎవరు? గట్టిగా చెప్పు. రామచిలుకలకు నేర్పాడు. ఎందుకని? రాబోతున్న ఉగ్రతల నుంచి తప్పించబడాలి అని. రాబోతున్న ఉగ్రతలో ఇవి పడి కన్నీరు కార్చే కష్టకాలంలోనికి వెళ్లకుండా ఆనందము చూడాలని, శత్రువుల చేతుల నుంచి తప్పించబడాలని ఒక శ్రేష్టమైన పాట వారికి నేర్పించారు. నేను ఇది వింటున్నప్పుడు నాకు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట కనపడింది. యేసుక్రీస్తు కూడా శరీరధారిగా సంచరిస్తున్న ఆ రోజుల్లో తనను వెంబడిస్తున్న సమూహముతో కానివ్వండి, తనను వెంబడిస్తున్న 12 మంది శిష్యులతో కానివ్వండి, ఓ మాట చెప్పాడు. చూడు, నేను ఎక్కడ నుంచైతే పంపబడ్డానో అక్కడికి నేను మరలా తిరిగి వెళ్ళబోతున్నా. చెప్పాడా లేదా? పలు సందర్భాలు ఆయన మాట్లాడుతూ వచ్చారు. నేను ఈ భూమి మీద ఉండేదానికి రాలేదు, ఈ భూమి మీద ఉన్న వ్యక్తులకు విడుదల కలగచేయుటకు, ఈ భూమి మీద ఉన్న ప్రజలకు కష్టకాలములోంచి తప్పించుటకు, వేదనల మధ్యలో నుంచి వారిని విడిపించుటకు నా తండ్రి నన్ను భూమి మీదకి పంపాడు. నేను ఆ సమయమును ముగించుకొని మరల నా తండ్రి ఎద్దుకు వెళ్ళబోతున్నాను. గనుక మీరు ఏం చేస్తారంటే, నేను వెళ్ళిన తరువాత మీరు చిక్కుల్లో పడకుండా, నేను వెళ్ళిన తరువాత మీకు బాధలు కలగకుండా మీరు ఏం చేయాలో తెలుసా? తిన్నగా యెరూషలేములోనికి వెళ్ళి యెరూషలేములో కనిపెట్టి ప్రార్థన చేయండి. యేసు ప్రభు చెప్తున్నారు, నేను వెళ్ళబోయే సమయం ఆసన్నమైనది. గనుక రాబోతున్న దినాల్లో శత్రువుని మీద విరుచుకపడకుండా, శత్రువుని మీద కన్నెర చేయకుండా, శత్రువుల చేతిలో తప్పించబడినట్లుగా మీరు యెరూషలేములోనికి వెళ్ళి ఏం చేయాలి? కనిపెట్టి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. నిజమే. ఎందుకని? రాబోతున్న ఉగ్రతను తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? మొరపెడుతూ రావాలి. రాబోతున్న కష్టకాలంలో మనం నిలబడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనసు విప్పి మనసారా ప్రభు పాదాలు పట్టుకొని మన హృదయపూర్వకముగా దేవుణ్ణి బ్రతిమిలాడాలి కదా. యేసుక్రీస్తు కూడా అలా చెప్తాడు. ఈ తెల్లదొర కూడా అలాగే నేర్పించి ఆయన వెళ్ళిపోయాడు. పాపం ఈ రామచిలుకలన్నీ కాసేపు ఏడిశాయి.
ఎవరిని చూసి? మా తెల్లదొర పోతున్నాడే, ఈ తెల్లదొర పోతే మాకు కష్టాలు కనపడుతాయేమో, దొరా మళ్ళీ ఎప్పుడు వస్తావు? తెలియదమ్మా, ఎప్పుడు వస్తానో తెలియదయ్యా అని ఆయన వెళ్ళిపోయాడు. ఎంతకాలం ఏడుస్తావు ఏంటి? 1 గంట 2 గంటలు ఏడుస్తాయి, మహా అంటే 1 రోజు ఏడుస్తాయి. ఇక 2వ రోజు మళ్ళీ జీవితం కొనసాగించుకోవాలి కదా. ఏంటండి ఈ తెల్లదొర మీద మనసు పెడితే బ్రతుకు ముందుకు సాగుతుందా? పాపం 1 రోజు ఏడిచాయి. ఇక 2వ రోజు రామశిలకలన్నీ మాట్లాడుకొని, చూడండి మనం ఏడుస్తూ కూర్చుంటే బాగోదు, అంత మేతకి వెళదాం. ఎవడో వచ్చి మనల్ని పట్టుకుంటాడని, ఎవడో వచ్చి మనల్ని చంపుతాడని, ఎవడో వచ్చి మనల్ని బంధిస్తాడని ఇలాగే మన గుడారంలో నిలిచి ఉంటే కుదరదు, వెళ్దాం పద అన్నది శిలక. ఆ శిలక ఈ శిలకలన్నీతో చెప్తే ఈ శిలకలన్నీ ఈ శిలకతో కలిసి ఎక్కడికి వచ్చాయి? ఏంటి? ఆహారానికి వస్తున్నాయి. ఒక చెట్టు మీద కూర్చున్నాయి. పాపం ఎప్పటి నుంచో చూస్తున్నాడు అక్కడు. ఎవడాడు? చెప్పరేంటండి? వేటగాని ఊరి నుండి నన్ను విడిపించిన, రాదా? తర్వాత పాడుకుందాం లేండి. వినండి, యేసయ్య గారు కూడా పాట రాశాడు. వేటగాని ఊరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడట. నిజమే. పాపం ఇవన్నీ చుట్టు మీద ఆహారం కోసం నిలబడితే ఒకడు పట్టుకోవాలని, వీటిని చంపాలని, ఎలాగైనా బంధించాలని రెడీగా సిద్ధం చేసుకోండి. దేనిని? వల. పాపం వీడు వెళ్ళి వల వేయబోతుంటే ఆ చెట్టు మీద ఉన్న శనకలన్నీ పాట పాడుతున్నాయి. ఏమని? మాట్లాడండి. వేటగాడొస్తుండు, వలేసిపోతుండు, నోకలు తల్లిపోతుండు, జాగ్రత్త అని సీనియర్ శిలక చెప్పింది జూనియర్ శిలకలతో. ఇక జూనియర్ శిలకలు కూడా వేటగాడొచ్చిండు, వలేసిపోతుండు, నోకలు తల్లిపోతుండు, జాగ్రత్త అన్నాయి. ఏంటి బలం నేర్చుకున్నాయి. పాపం ఈ వేటగాడు ఏం చేశాడో తెలుసా? అయ్యో ఈ ఎక్కడ పడుతారు, ఇంకా నాకు ఇంకా పడవు. వల వేసిన ప్రయోజనం లేదు, నూకలు చల్లిన ప్రయోజనం లేదు. రోజు వస్తున్నాడు, ఇతన్ని చూడంగానే అదొక పాట. ఏం పాట? ఏంటి? ఒక పాటే, ఇంకా మరొక పాట రాదు దీనికి. ఒక పాటే. వేటగాడొచ్చిండు, వలేసిపోతుండు, నూకలు తల్లిపోతుండు, జాగ్రత్త అనేలోపు వాడు నిస్సాయ స్థితిలో వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు ఇన్ని రోజు గమనిస్తున్నాడు ఒకడు అతను పిలిచి, ఏంటి వస్తున్నావు, వేస్తున్నావు, మళ్ళీ ఒట్టి తీసుకుని వెళ్తున్నావు ఏంటి అంటే, ఏం లేదండి, అక్కడికి రాగానే ఆ శిలకలు నన్ను చూసి నేను వల వేస్తున్న సంగతి చూస్తున్నాయి, నూకలు చల్లిన సంగతి చూస్తున్నాయి, ఇక అవన్నీ పాట పాడుతున్నాయి. ఇంకేం పడతాయి? పడవో ఒరే తెక్కలోడా, నేను చెప్పేది విను. ఎవరు? ఒక అతను అంటున్నాడు, నేను చెప్పేది వినరా, అవి అంతే వాడుతాయి. వేటగాడొచ్చిండు, వల వేసిపోతున్నాడు, నోకలిపోతున్నాడు, జాగ్రత్త అంటనే ఉంటాయి. నువ్వేం చేస్తావు తెలుసా? ఎళ్ళు, వల వేయి, నోకలు జల్లు, వచ్చి చెట్టు పక్కన కూర్చో అన్నాడు. పడతాయి అంటావా? నేను చెప్పింది చెయ్యరా? అంతేనండి. వెళ్ళాడు. ఆటపాటికి అవి పాడుతూనే ఉన్నాయి. శలకలన్నీ కలిసి ఎంత చూడముచ్చటగా కూని రాగాలు పెట్టి పాడుతూ ఉన్నాయి. ఏ రాగాలు చెప్పరేంటండి? కూని రాగాలు పెట్టి పాడుతూ ఉన్నాయి శలకలన్నీ ఒకచోట చేరి. ఆడు చల్లాడు, వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. హల్లెలూయా, వెళ్ళి కూర్చున్నాడు. ఇక ఆ చెట్టు మీద కూర్చున్న శలకలన్నీ ఎత్తుకున్నాయి పాట. ఏమని? వేటగాడొచ్చిండు, వలేసిపోయిండు, నోహలు తల్లిపోయిండు, చెట్టు కింద కూర్చున్నాడు, జాగ్రత్త అని పాడుతూ ఈ ముదురు శిలక ఉందే, ఏ శిలక? ఈ టెంక, ముదురు టెంక ఉందే, చిన్నగా రేవున పాట పాడుకుంటా వల్లకు దిగింది. ఇక మిగతా శిలకలు ఊరుకుంటాయా ఏంటండి? ఆ శిలకలు కూడా ముదురు టెంకే దిగింది. మనం దిగకపోతే ముదురు టెంక బాధపడుతుంది అని ఈ శిలకలన్నీ ముదురు టెంక కోసం ఊన దిగాయి. వేటగాడొచ్చిండు, వలేసి పోయిండు, నోహలల్లి పోయిండు, జాగ్రత్త అన్నీ దిగాయి. ఇంకా అంతే, ఇంకేముంది? దిగినవి అటు ఇటు కదిలాయి. ఒక్కసారి ఉచ్చుబడిపోయింది. ఇప్పుడు ఆ ఉచ్చులో చెక్కబడి కొట్టుకుంటున్నాయి. అయ్యో, అనవసరంగా వలలో చిక్కుబడిపోయాను
అనవసరంగా ఈ వల నన్ను అలుముకుంది. ఈ వలలో నుంచి ఇప్పుడు ఎవడు తప్పిస్తాడు? నేనంటాను, నేర్పించాడు కదా. నేను వెళ్ళిన తర్వాత ఉగ్రత దినము మీకు కనబడుతుంది. ఎవడైనా ఉగ్రత దినమందు నిన్ను పట్టుకోవాలని తలంచితే వాడికి నువ్వు చెక్కకుండా తప్పించబడినట్లుగా నీకు కొన్ని హెచ్చరికలు చేశాడు కదా. ఇప్పుడు ఏమైపోయాయి? హెచ్చరికకు లోపడ్డాయి శిలకలు? చెప్పండి అమ్మా. లోపడ్డాయా? లోపడకుండా వచ్చి వలలో కూలిపోయాయి. ఇప్పుడు చెక్కబడిన తర్వాత ఎవడైనా తప్పిస్తాడా? చెప్పరేంటండి, తప్పిస్తాడా? ఇప్పుడు ఈ చరిత్ర అంతా నేను ఎందుకు మీతో చెప్పాను తెలుసా? మరి ఏ వలలో నువ్వు చెక్కబడిపోయావు? చెక్కబడక తొలికే, వలలో అడుగు పెట్టక తొలికే కరుణ కలిగిన దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిక చేయలేదు? శ్రమ దినాలలో నీవు అడుగు పెట్టక తొలికే, నీ కంట కన్నీరు రాక తొలికే, నీ మనసులో వేదన కలగక మునిపే ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించలేదంటారు? విన్నవా? వినకుండా పాట పాడుతూ వచ్చి వల్లబడ్డావే. వల్లబడ్డ తర్వాత ఇప్పుడు వేదన తప్ప సంతోషం ఉంటుందా? చెప్పరేంటండి? ఓ సేవకుడిగా చెప్తున్నా వినండి. ఏ వలలో మీరు చెక్కబడిపోయారో, ఏ వలలో చెక్కబడిపోయి జీవితాన్ని నవ్వుల పాలు చేసుకుంటూ, ఏ వలలో చెక్కబడి జీవితము మొత్తం గందరగోళంగా మార్చుకుంటూ వచ్చారో నాకు తెలియదండి. ఆ మధ్య నేను ఒకడితో చెప్పా, ఆ మధ్య ఒకడితో చెప్పా, రే నీ ప్రవర్తన సరిగా ఉండటం లేదురా, నీ పద్ధతులు సరిగా ఉండటం లేదురా, నీ ప్రవర్తన మార్చుకుంటే నీ జీవితంలో అద్భుతం చూస్తావు. నీ ప్రవర్తన మార్చుకుంటే నీ తల్లిదండ్రుల హృదయంలో ఆనందాన్ని చూస్తావు. నీ ప్రవర్తన మార్చుకొని దేవుని వాక్యానికి నీవు కట్టుబడితే నీ బ్రతుకు కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉంటుందరా. నీ బ్రతుకును మార్చుకోరా అన్న, నీ బ్రతుకును సరిచేసుకో తమ్ముడా అన్న. నీవు అడుగు వేసింది ఎక్కడో తెలుసా? లోక సంబంధమైన ప్రేమలో. ఈ ప్రేమ నీకు శాశ్వతం కాదు. కంటికి అందంగా కనపడవచ్చు, కంటికి రమ్యముగా కనపడవచ్చు. ఈ ప్రేమ అనే ఉచ్చుల పడ్డావనుకో జీవితం బలి అన్నా. ఆడు నా దగ్గర తల ఊపాడండి బాగా. అన్నా నేనెందుకు అలా చేస్తానన్నా, అన్నా నేనెందుకు అలా ఉంటానన్నా, నా గురించి నీకు తెలియదా అన్నా అన్నాడు. ఒరే తెలిసింది కనుకనే చెప్తున్నా, తెలిసింది కనుకనే హెచ్చరిక చేస్తున్నా. ఒకవేళ నీవు ప్రేమను పంచితే దేవుని మీద పంచు. నీ కొరకు ప్రేమను ఇచ్చిన ఆ దేవుని మీద నీవు ప్రేమను చూపెట్టు. లోక ప్రేమ శాశ్వతం కాదు తమ్ముడా అన్న. వాడు నా దగ్గర గంగిరెద్దులాగా తల ఊపి వాడు మరలా చేసేదే చేస్తున్నాడు. ఒకటే చెప్పా, నీ జీవితంలో నెమ్మది చూస్తే నన్ను అడగరన్న. ఇప్పటికీ వాడి జీవితంలో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాడు. ఇప్పటికీ ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నాడు. ముందే హెచ్చరిక చేశా, ఇలా ఉంటే నీవు ఏమి సాధించలేవు, ఇలా ఉంటే ఏమి సంపాదించుకోలేవు, బ్రతుకును మార్చుకో, అక్కడ నుండి బయటికి రా అని చెబితే లోబడలేదండి. ఇప్పటికి వేదననే ఉన్నాడు, ఇప్పటికీ కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ప్రశాంతత అతని వలన తల్లిదండ్రులు కూడా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు కుటుంబంలో. ఎప్పుడు ఏ వార్త వినాలో అని తల్లిదండ్రులు వేదన పడుతున్నారండి. నిజమే. ఇప్పుడు అతనికి కాదు కానీ పలు సందర్భాలలో పలు దైవ సేవకులు ఎంతగా హెచ్చరిక చేసి ఉండలేదు. ఏమైనా మార్పు నీలో ఉందా? లేదు. అందుకే ఈ ఆరాధనలో ఓ సేవకుడిగా మీతో చెప్తున్నాను, నీ కష్టకాలంలో ఏదో తెలుసో తెలియక చెక్కబడిపోయావు. నీ వేదన కాలంలో ఏదో తెలుసో తెలియక బంధించబడిపోయావు. బంధించబడినందువలన కన్నీరు కారుస్తూ వచ్చావు. ఇప్పుడు ఆ కన్నీళ్ళ మధ్యలోంచి నీవు విడుదల పొందాలంటే ఒకటే మార్గం,
నీ కష్టకాలంలో నా ప్రభువైన యేసుక్రీస్తు నీకు రక్షకుడిగా నిలబడాలంటే ఒకటే మార్గం. ఆ మార్గం ఏ మార్గము అంటే, నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి నీవు మొరపెడితే, నీ కష్టకాలమును బట్టి నీవు కన్నీరు కారుస్తే, నీ కష్టకాలమును బట్టి ప్రభు పాదాలు పట్టుకుంటే, నీ కష్టకాలమును బట్టి మనసును మార్చుకొని నీ మనసులో ఉన్న ప్రతిదీ దేవునితో చెప్పగలిగితే, నిన్ను కరుణించగలిగిన కరుణామయుడు, నీ కన్నీరును తుడిచివేయగలిగిన కరుణ సంపన్నుడు, నీ కష్టకాలమును కొట్టి వేయగలిగిన ఏకైక దేవుడు నీతో నిలిచి నీ కంట కన్నీరు రాకుండా, నీకు కష్టం పొడచూపకుండా ఆయన మీకు రక్షకుడిగా ఉండబోతూ ఉన్నాడు. రక్షకుడిగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఈరోజు ప్రభువును అడగగలిగితే, ప్రభువును వేడుకోగలిగితే, ప్రభు పాదాలు పట్టుకోగలిగితే, నీ ప్రార్థన వినిన దేవుడు, నీ మరణ వినిన దేవుడు, ఎక్కడ బంధించబడిపోయావు, ఎక్కడ కష్టంలో కూరుకొని పోయావు, ఆ చోట నుండి నా దేవుడు మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు, తప్పించబోతూ ఉన్నాడు. విడుదల కలగ చేయగలిగిన దేవుడు నీ చెయ్యి పట్టుకోబోతూ ఉన్నాడు, పట్టుకోబోతూ ఉన్నాడు, పట్టుకోబోతూ ఉన్నాడు. విడుదల కలగబోతూ ఉంది, విడుదల కలగబోతూ ఉంది. ఆజ్ఞాపిస్తూ ఉన్నాను, ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యేసు నామములో విడుదల నీకు కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. ఎక్కడ పట్టబడి, ఎక్కడ బంధించబడి, ఏ కష్టములో నీవు కూరుకొని పోయావు, ఆ చోట నుండి నా దేవుడు మిమ్మల్ని అందరినీ విడిపించబోతూ ఉన్నాడు, విడిపించబోతూ ఉన్నాడు, విడిపించబోతూ ఉన్నారు, విడిపించబోతూ ఉన్నారు. ఏ కష్టం నీ కుటుంబాన్ని పలకరించకుండా ఆ కష్టపు మధ్యలో నుంచి నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీవు ఇప్పుడు ఏం చేయాలి? నీ కష్టములో నుంచి నువ్వు బయట పడాలి, ఆయన రక్షకుడిగా నీకు ఉండాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ కష్టకాలము రక్షకుడుగా ఆయన ఉండి నిన్ను ఆదుకోవాలంటే, నీ కష్టకాలమును దేవుని యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే, నీ కష్టాన్ని చూచిన దేవుడిని దాటిపోకుండా ఆ కష్టములో నుంచి నువ్వు పైకి లేవనెత్తుతాడు, పైకి లేవనెత్తుతాడండి. లేఖనములో కూడా చక్కని మాట రాయబడిందండి. కన్న తల్లే వేదన అని పిలిచింది, కన్న తల్లే వేదన అనే ఒక నామకరణ చేసింది. కన్న తల్లే నవమాసాలు మోసి ఆ తల్లే ఆఖరికి చివరి క్షణాలలో, రే వేదన, నీవు నాకు కడుపులో వచ్చిన నాటి నుండి నీవు బయటపడేంత వరకు నాకు వేదననే మిగిలించావు, ఈ వేదన మిగిలింది అని ఆ వేదన అనే నామకరణ చేసిందండి. తల్లి తన బిడ్డకు పెట్టిన నామకరణ ఏంటి? వేదన. తల్లి చనిపోయింది. చిన్నతనంలో ఏం తెలుస్తుందండి? ఎవరు చూచినా ఏ వేదన ఇటు రా అంటున్నారు. తెలియని వయసు, నా పేరు వేదనేమో అనుకొని పిలిచిన వారి దగ్గరికి వెళ్ళాడు. ఒకరోజు వయసు వచ్చింది, ఇంట్లో వారే, ఊరు వారే, తెలిసిన వారే, ఒరే వేదన, కడుపు గాలింది, ఏంట్రా నన్ను వేదన పిలుస్తున్నారేంటి, ఏంటి నన్ను వేదన పిలుస్తున్నారు? అందరూ అంటారు, నీవు పుట్టావు, నీ తల్లి. చూడండి అతనికి ఎంత కష్టం కలిగిందో చూడండి. తన సహోదరుల వలనే కష్టం, ఉన్న ప్రజల మధ్యలోనే కష్టం. ఈ కష్టాన్ని గుండెల్లో పెట్టుకున్నాడు, ఈ వేదనను గుండెల్లో పెట్టుకున్నాడు. నా కష్టమును తీసివేయగలిగిన వాడు ఎవడు ఈ నరలోకంలో లేడు, నా కష్టమునకు ముగింపును కలగచేయగలిగిన దేవుని దగ్గరికి వెళుతానని తిన్నగా దేవుని దగ్గరికి వచ్చేసాడండి. వచ్చేసి ఒకటి అన్నాడు, దేవా, నా కష్టం నీకు తెలుసు కదా, నా బాధ నీకు తెలుసు కదా, నేను పడుతున్న ఈ వేదన నీకు తెలుసు కదా, మరి నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా? నా తల్లిదండ్రులా లేరు, నా సహోదరులు ఉన్నారు అంటే నన్ను అవమానపరుస్తున్నారు. ఈ కన్నీళ్ళ మధ్య నుంచి నాకు విడుదల కావాలయ్యా, ఈ కష్టకాలములో నుంచి నేను తప్పించబడాలయ్యా అని తిన్నగా దేవుని దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు దేవుని సన్నిధిలో వచ్చారు, ఒక్కటే అంటున్నారు, దేవా, నా వేదనకు ముగింపు కలగచేయవా, నా కష్టానికి ముగింపును కలగచేయవా అని ప్రార్థన చేస్తానండి. ఆకాశమందున దేవుడు అతని యొద్దకు దిగి వచ్చి, వేదన, వేదన,
కడుపు కాలింది. ఎవరికి? ఈ వేదనకి. ఏంటయ్యా, నీకు కూడా నేను వేదన అయిపోయానయ్యా, నువ్వు కూడా నన్ను వేదన పిలుస్తున్నా. కాదు రప్పించోడా, ఇదిగో నీవు ఇప్పటి వరకు చెందిన ఈ వేదనంతటిని, ఈ బాధనంతటిని, ఈ కష్టమునంతటిని నేను తీసివేసి నీ సరిహద్దులను నేను విశాలపరచబోతూ ఉన్నాను. అయ్యి గట్టిగా అయ్యి, నీ సరిహద్దులను నేను విశాలపరచబోతూ ఉన్నాను. లే, అంతేనండి. కీడు రాకుండా, ఆపదలు కలగకుండా, కష్టము రాకుండా ఏం చేశాడు దేవుడు? అన్నీ తప్పించి నోటి నిండా అతను అడిగిందలే అదే, నాకు వేదన కలగకుండా, కీడు రాకుండా, ఆపదలు కలగకుండా నన్ను ఏ తెగులు సమీపించనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏంటంట? ఏ తెగులు ఏ తెగులైనను సమీపించకుండా, ఏ ఆపదలు కలగకుండా ఆయన ఏం చేయబోతుందో తెలుసా? మీ బ్రతుకునకు ప్రశాంతతను కలగ చేయబోతూ ఉన్నాడు. ఈరోజు మీరు మొరపెట్టి చూడండి, నీ కష్టకాలంలో రక్షకుడుగా ఆయన నీకు ఉండబోతూ ఉన్నారు. మీరందరూ మొరపెట్టి చూడండి. ఇక్కడ మొరపెడుతూ ఉండగానే నీ బ్రతుకులు అద్భుతం చేయబోతున్నాడు. మీరు మొరపెడుతూ ఉండగా కార్యము జరగబోతూ ఉంది. మొరపెడుతూ ఉండగా దుఃఖం తొలగిపోతూ ఉంది, వేదన తొలగిపోతుంది, కష్టం తొలగిపోతుంది, బాధలు తొలగిపోతూ ఉన్నాయి. బాధలను తీసివేయగలిగిన నా ప్రభువైన యేసుక్రీస్తు నీ ప్రక్క నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నిన్ను బలపరచబోతూ ఉన్నాడు, శక్తితో నింపబోతూ ఉన్నారు. నీ హృదయ వేదన యేసు నామములో తొలగిపోవునుగాక. మీ బాధల మధ్య నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ఇప్పుడు నీకు కష్టకాలంలో రక్షకుడుగా ఆయన ఉండాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? మొరపెడితే నీ మొరను విన్న దేవుడు కష్టకాలంలో, నీ కష్టకాలంలో ఆయన రక్షకుడుగా ఉండి మీ కుటుంబాలన్నింటినీ కాపాడబోతూ ఉన్నారు. అందుకే వాక్యం ఉంటుంది, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారి రక్షకుడా, సుళ్ళూరుపేట సంఘానికి ఆశ్రయుడా, మీ కష్టమునకు నా దేవుడు మీకు రక్షకుడుగా నిలిచి ఉండబోతూ ఉన్నారు. గట్టిగానే ఏయి, నేనా కొట్టమల్ల కొట్టిద కొంచెం గట్టిగానే కొట్టొచ్చుగా. హల్లెలూయా. ఆయన ఈ రోజు నుంచి మీరు ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ నష్టంలో, ఏ వేదనలో, ఏ శోధనలో, ఏ ఇబ్బందులో, ఏ ఇక్కట్లో, ఏ పరిస్థితుల ప్రభావాలు విభిన్నంగా మలచబడి ఒకవేళ నలపబడుతున్నారో ఆ చోట నుంచి మిమ్మల్ని అందరినీ నా ప్రభు రక్షించబోతూ ఉన్నాడు. మీ అందరికీ నా దేవుడు విడుదల కలగ చేయబోతూ ఉన్నాడు. రక్షకుడిగా నా దేవుడు మీతో కూడా ఉండునుగాక, మీ ఇంటికి ప్రాకారముగా నిలబడునుగాక. అలాగే లేచి నిలబడిన ఒక చిన్న ప్రార్థన. ఊహకందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌదం గురుతులే నీవు, ఎడమాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహకందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, ఊహకందని
భావమే నీవు, ఉదయమందు పరవశించు జ్ఞానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు, ఎడబాయలేనన్న నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు, ఊహకందని ప్రేమలోని భావమే నీవు, హృదయము పరవశించు జ్ఞానమే నీవు. అందరు మనసారా కిలో తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది, తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది, అదియే నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా నులివెచ్చనైన వడికి చేర్చి ఆదరించిన ప్రేమయే, నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే, నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే, ఊహకందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు జ్ఞానమే నీవు. అందరూ మనసారా తల్లి వలె ప్రేమించిన దేవుని తలంచు. లోకంలో ఎక్కడ దొరకని ప్రేమ, లోకం ఇవ్వలేని ప్రేమ, నేలను కలిపిన ఫలమైన వారధిగా, నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా,
కలిపిన బలమైన వారధిగా, నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా. నదియే తన మహిమ విడిచిన త్యాగము, ఈ భూమికి వచ్చిన భాగ్యము, నన్ను దాటిపోక ఎక్కిన నీ అమరమైన ప్రేమ, నీ సర్వమిచ్చిన దాతవు, నన్ను హత్తుకున్న స్వామివి. నీ సర్వమిచ్చిన దాతవు, నన్ను హత్తుకున్న స్వామివి. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు ప్రాణమే నీవు. యేసయ్యా గాయమైతే కుదుటు పడును కదా, గుండె గాయం గురుతు పట్టిన నరుడు లేదు కదా. దేహమందు గాయమైతే కుదుటు పడును కదా, గుండె గాయం గురుతు పట్టిన నరుడు లేడు కదా. నీవే నీవే యేసయ్యా, నా అంతరంగము తరచి చూచిన గాఢమైన ప్రేమవు, నన్ను భుజము పైన మోసిన అలసిపోనీదేమవు. నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా, నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా. ఊహ కందని ప్రేమలోని అందరూ పరవశించు ప్రాణమే నీవు. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు ప్రాణమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, వరపురాని కలల సౌదం గురుతులే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌకిలిలో ఆనందమే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌకిలిలో ఆనందమే నీవు. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు ప్రాణమే నీవు. ఊహ కందని ప్రేమలోని మరపురా
ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు ఎడబాయలేనన్నా. చిన్న నిర్ణయం మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది కష్టకాలం ముందు రక్షకుడిగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ఈ సంఘానికి నా దేవుడు రక్షకుడిగా ఉండి ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని అంతము వరకు కాపాడును గాక. ఆమెన్, ఆమెన్.